హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎస్ జాబ్స్ ఇన్ఫర్మేషన్స్. రైల్వే ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఒక శుభవార్త. రైల్వేలో 6,557 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు వివరించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో టెక్నికల్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చి 323 పోస్టులు ఉన్నాయి. దీనికి బేసిక్ పే వచ్చి 29,200. అలాగే టెక్నికల్ గ్రేడ్ 3 వచ్చి 6,234 పోస్టులు ఉన్నాయి. దీనికి బేసిక్ పే వచ్చి 19,900. టోటల్ పోస్ట్ వచ్చి 6,557 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి ఈ జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళు 30/6/2026 నుంచి 29/7/2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేసుకునే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫ్రీ ట్రైన్ టికెట్ అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చి టెక్నికల్ గ్రేడ్ 1 సిగ్నల్కి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉండాలి ఫ్రెండ్స్. అలాగే టెక్నికల్ గ్రేడ్ 3కి వచ్చి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ వారికి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే పీడబ్ల్యూబీ వారికి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఎవరెవరికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది అన్నది. అలాగే టెక్నికల్ గ్రేడ్ 3కి వచ్చి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమినరీ క్యాండిడేట్స్కి వచ్చి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ వారికి 3 ఇయర్స్. అలాగే పీడబ్ల్యూబీఈడి వారికి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీ అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి 500 వరకు ఉంటుంది. వీళ్ళు ఎగ్జామ్ రాశాక 400 వరకు వీళ్ళకి బ్యాంక్ అకౌంట్లోకి రీఫండ్ అవుద్ది. అలాగే ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడి, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, ఈబీసీ వారికి 250 వరకు ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. వీళ్ళు ఎగ్జామ్ రాశాక ఎటువంటి బ్యాంక్ ఛార్జెస్ కట్ అవ్వకుండా 250 రీఫండ్ అవుతుంది. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు. ఈ జాబ్స్కి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. టెక్నికల్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్. అలాగే నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది. ఈ ఎగ్జామ్కి వచ్చి సిలబస్ కూడా చూసుకోవచ్చు మీరు. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. టోటల్ మార్క్స్, టోటల్ క్వశ్చన్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. జనరల్ అవేర్నెస్ వచ్చి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 15 మార్క్స్ 15 క్వశ్చన్స్. బేసిక్స్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ వచ్చి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చి 35 మార్క్స్ 35 క్వశ్చన్స్. టోటల్ 100 మార్క్స్ 100 క్వశ్చన్స్. అలాగే టెక్నికల్ గ్రేడ్ 3కి వచ్చి
టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్. దీనికి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ టెక్నికల్ గ్రేడ్ 3 కూడా సిలబస్ చూసుకోవచ్చు మీరు. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. ఇక్కడ చూడొచ్చు మీరు టోటల్ మార్క్స్, టోటల్ క్వశ్చన్స్ ఉన్నది. మ్యాథమెటిక్స్ 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్కి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్, టోటల్ 100. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్స్ చూడొచ్చు. టెక్నికల్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చి బీఎస్సీలో ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంకా ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, 3 years ఇన్ ఇంజనీరింగ్ అబోవ్ బేసిక్, ఇంకా ఏదైనా మీరు ఇక్కడ చూడవచ్చు. టెక్నికల్ గ్రేడ్ 3కి వచ్చి చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఇందులో క్వాలిఫికేషన్స్ వచ్చి 10th క్లాస్తో పాటు ఐటీఐ, ఇంకా ఆ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏవైతే అక్కడ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే 10th పాటు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఒక రకం పోస్ట్ ఉంది. దాంట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చేసిన వారికి అవకాశం ఉంది. ఇదిగో టెక్నికల్ గ్రేడ్ 3. టెక్నికల్ గ్రేడ్ 3 ఎస్ఎన్టీలో 10th ప్లస్ 2 ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చేసిన వారికి అవకాశం ఉంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకా ఈ చాలా రకాలు ఉన్నాయి గ్రేడ్ 3లో. వాటికి సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చు ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అలాగే జోన్స్ వైజ్గా ఖాళీలు చూసుకుంటే మన తెలుగు వారికి సికింద్రాబాద్ బోర్డులో టోటల్ జాబ్స్ వచ్చి 399 జాబ్స్ ఉన్నాయి. అందులో టెక్నికల్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చి 4, టెక్నికల్ గ్రేడ్ 3 వచ్చి 395 ఉన్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు. అలాగే ఈ జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్. ఆ కళ్ళకి సంబంధించి వితౌట్ గ్లాసు, విత్ గ్లాసు, మీ కంటి చూపు ఎంతవరకు కనిపిస్తుంది అనే దానికి సంబంధించి ఉంటుంది. ఇందులో మీరు చూడవచ్చు. ఇందులో మెడికల్ స్టాండర్డ్ వచ్చి A3, B1, B2, C1 ఇందులో కేటగిరీలు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు దేనికి సంబంధించి అన్నది అప్లై చేసుకున్నప్పుడు దీంట్లో చూసుకొని మీరు ఆ సర్టిఫికేట్ ప్రకారం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఫుల్ నోటిఫికేషన్ PDF రూపంలో కావాలంటే మన ఛానల్లో ఎస్జాబ్స్ ఇన్ఫర్మేషన్స్లో ఉన్నది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.